ఏపీలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్ని చూస్తే మనకు కూడా అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎక్కడ జంకకుండా, ఎక్కడ అధైర్యపడకుండా ప్రజలకి ధైర్యాన్ని ఇస్తూ కూడా నేనున్నాను మీ వెనకాల అని చెప్పి ధైర్యం ఇస్తూ కూటమిలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా రంగంలోకి దింపి ఈ సహాయ చర్యలు చేస్తూ ఉన్నారు. మరి అవన్నీ చూసి ఎవరైనా కూడా ప్రశంసిస్తూనే ఉంటారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సైతం ఈరోజు ఆయన ప్రశంసించడం జరిగింది. మరి దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు, మనం కూడా ఏ విధంగా ప్రశంసించవచ్చు? ఒకటి చెబుతున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రస్తావన తీసుకుంటే ఆయన ఏ రోజు కూడా హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదు. ఏ రోజు కూడా ఈ యొక్క దండుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం అనే పాలసీని ఎప్పుడు ఆయన ఫాలో అవ్వలేదు. ఎప్పుడు కూడా వినూత్నంగా దేశానికి ఆయన ఒక మార్గదర్శిగా, ఒక దీర్ఘదర్శిగా, ఒక టార్చ్ బేరర్గానే వ్యవహరించాడు ఆయన. సో మీరు తీసుకుంటే ఈ యొక్క దేశంలో ఆయన అమలు చేసిన వినూత్నమైన పథకాలు, ఆయన చేసిన కొన్ని వినూత్నమైన మార్పులు, రాజకీయంలో ఆయన వచ్చిన కొన్ని విప్లవాత్మకమైన మార్పులు, ప్రజల వద్దకు పాలన కానీ, లేకపోతే డ్వాక్రా మహిళలు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే, అలాగే ఒక పేపర్లెస్ గవర్నెన్స్, సో పూర్తిగా డిజిటల్గా చేయడం కానీ, ఈవెన్ ఇప్పుడు సెంట్రల్లో కూడా డిజిటల్ కరెన్సీని తీసుకురావడంలో కానీ, అలాగే దేశమంతటా కూడా కనెక్టివిటీని, ఆ రోడ్ కనెక్టివిటీని చేసిన టైంలో వాజ్పేయికి ఆయన సహకరించిన, ఇలా చేసుకుంటూ పోతే ఈ యొక్క దేశంలో ప్రతి రాజకీయ నాయకుడు కూడా, ప్రతి రాష్ట్ర సీఎం కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ ప్రధానమంత్రులు కూడా ఆయన ఫుట్ స్టెప్స్ని, ఆయన ఆచరించిన విధానాలని, ఆయన మెథడాలజీని, ఆయన ఐడియాలజీని, ఆయన ఒక సిస్టమ్స్ని ఫాలో అయ్యారంటే అది అతిశయోక్తి కానే కాదు. ఎందుకంటే ఆయన ఒక మార్గదర్శి ఆయన. సో నాట్ ఓన్లీ ప్రజలు, నాట్ ఓన్లీ బ్యూరోక్రాట్స్, నాట్ ఓన్లీ ఇండస్ట్రియలిస్టులు, నాట్ ఓన్లీ పొలిటీషియన్స్, సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకు, సో ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి ఒక రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వరకు కూడా ఆయన్ని ఫాలో అవ్వని నాయకుడు లేడు, ఆయన్ని గౌరవించని వ్యక్తులు లేరు, ఆయన్ని విధి విధానాలని పొగడని వ్యక్తులు లేరు. ఎవడైతే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో, ఆ సైకో బ్యాచ్ ఉందో, ఆ 420 బ్యాచ్ ఉందో, ఆలీబాబా 40 దొంగలు ఉన్నారు, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని సంతోషపరచడం కోసం, అతన్ని తృప్తిపరచడం కోసం అవాకులు చవాకులు పేల్తారు. ఎందుకంటే నాకు తెలిసి ఈ భూప్రపంచంలో కడుపుకి అన్నం తినేవాడు ఎవడు కూడా బాబు గారిని తిట్టడు, బాబు గారిని విమర్శించడు, బాబు గారిని పర్సనల్గా తిట్టడు, లేకపోతే బాబు గారి యొక్క కుటుంబ సభ్యులను కూడా తిట్టడు. కేవలం దీనికి భిన్నంగా అసిద్ధాన్ని ఎవరైతే సేవిస్తారో, అసిద్ధాన్ని ఎవరైతే తింటున్నాడో వాడు ఒక ఊరపందితో సమానం. ఆ ఊరపంది చూసుంటారు మీరు, గ్రామాల్లో మనం అలా వెళ్తుంటే కూడా ఎవరైనా రోడ్డు పక్కన ఏదైనా మల విసర్జన చేస్తుంటే వాళ్ళు గెంటేసి మరీ ఆ మల విసర్జనని అది సేకరిస్తూ ఉంటుంది, అది తినేస్తూ ఉంటుంది, చూసుంటారు మీరు. అవసరమైతే వాడు జరగలేదంటే వాడిని అవసరమైతే వాడిని గాయ కూడా పరుస్తుంది. నేను చూశాను, నా చిన్నప్పుడు నా మిత్రుడినే వెనకాల కొరికేసిందండి పిర్రలు పట్టుకుని. సో అటువంటి నాయకులైన ఈ వైఎస్ఆర్పి నాయకులు తప్పించి మిగతా వాళ్ళ దేశంలో చూస్తే, ఇప్పుడు మల్లారెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు, రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది టీడీపీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన వల్ల ఆ రోజున ఆయన హయ్యెస్ట్ పొజిషన్ ఎంపీ అయ్యాడు. ఆయన ఎంపీ ఫస్ట్ టైం రికార్డ్ మెజార్టీతో ఎంపీగా ఎక్కడం జరిగింది. సో ఆయన తర్వాత వచ్చిన రాజకీయ మార్పులు, జరిగిన రాజకీయ మార్పులు, తర్వాత ఇక్కడ ఒక ప్రత్యేక రాష్ట్రం అనే వాదం తీసుకున్న కేసీఆర్ గారు టీఆర్ఎస్ పెట్టడం, తర్వాత వారు టీఆర్ఎస్ వైపు రావడం, టీఆర్ఎస్లో ఎమ్మెల్యే అవ్వడం, తర్వాత అలాగే మినిస్టర్ కూడా అయ్యారు ఆయన. మళ్ళీ మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా ఈ కాంగ్రెస్ హవాలో కూడా మళ్ళీ వారి ఎమ్మెల్యే కూడా జరగడం జరిగింది. దానికి పునాది ఆయన బాబు గారి దగ్గర నేర్చుకున్న ఆ సిస్టమ్స్, బాబు గారి దగ్గర నేర్చుకున్న ఆ క్రమశిక్షణ, సో బాబు గారి దగ్గర నేర్చుకున్న ఆ రాజకీయ మెలకువలే. సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఈ మధ్యకాలంలో మొన్న తిరుపతి దర్శనానికి వెళ్ళడం జరిగింది. ఆయన తిరుపతి దర్శనానికి వెళ్ళి సో బాబు గారి గురించి మాట్లాడడం కూడా జరిగింది. ఏమని చెప్పాడు ఆయన? ఈ విధంగా ఆ 74 ఏళ్ల వయసులో ఆయన అక్కడ వరదలు వచ్చి ప్రజలంతా ఇబ్బంది పడుతుంటే ఆయన ప్రజల మధ్య ఉంటూ, ఆ నీళ్లలో ఉంటూ,
ఆయన చేస్తున్న సేవ, ఆయన చేస్తున్న సర్వీసు అసలు చాలా గొప్ప విషయం. అసలు ఆ వయసులో ఆయన ఆ విధంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా మంచి పని చేస్తున్నారని చెప్పి ఆయన పోవడం జరిగింది. సో బహుశా ఇది టీఆర్ఎస్లో ఉన్న అధిష్టానికో అధినాయకులకు అది నచ్చకపోవచ్చు. నచ్చకపోయినా కూడా ప్రతి మనిషికి ఒక ఏదైతే ఇది ఉంటుంది కదా, దిల్ ఉంటుంది కదా, ఆ మనసు ఉంటుంది కదా. సో ఆ మనసు ఉంది కాబట్టి రేపు కేసీఆర్ ఏమనుకుంటాడో, కేటీఆర్ ఏమనుకుంటాడో, హరీష్ ఏమనుకుంటాడో అనే భావన కూడా లేకుండా ఆయన ఏదైతే ఆ హృదయంలో ఉన్న ఆ ప్రేమని, హృదయంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవాన్ని, ఆ రెస్పెక్ట్ని ఆయన బయట పెట్టడం జరిగింది. ఎందుకంటే అది అతిశయోక్తి కాదు, ఉన్నమాటే చెప్పాడు ఆయన. ఆయన ఏమి కావాలని చెప్పేదో చంద్రబాబు నాయుడు గారు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి ఉత్తునే ఏదో అసందర్భ ప్రలాపనం కానే కాదు. అక్కడ ఏదైతే రియాలిటీగా జరుగుతుందో, ఏదైతే అక్కడ గ్రౌండ్ లెవెల్లో జరుగుతుందో, ఏదైతే అక్కడ బాబు గారు అనునిత్యం 24/7 దగ్గర ఇవాళకి 10వ రోజు, ఇవాళ 10 రోజుల నుంచి ఆయన చేస్తున్న సేవ, ఆయన చేస్తున్న సర్వీసు, ఆయన పడుతున్న కష్టాన్ని ఆయన గుర్తించాడు కాబట్టి అది కాస్త మాటల రూపంలో దాన్ని వ్యక్తం చేశాడు. సో దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం లేదు. ఆయన ఏదో బాబు గారి మెప్పు పొందాలనో లేకపోతే బాబు గారి యొక్క మేలు పొందాలనే ఆ పొజిషన్లో కూడా ఆయన లేడు. ఇప్పుడు ఆయన కూడా ఒక ఎంపైర్ క్రియేట్ చేసుకున్నాడు. ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, బోల్డ్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆయన కూడా కట్టడం జరిగింది. సో కాబట్టి ఈ విధంగా అంటే నేనేం చెబుతానంటే మంచిని మంచిని, చెడుని చెడని, ఈ విధంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం అనేది మానవ లక్షణం. అది మానవతా విలువలతో కూడుకున్న మనుషులకే వీలవుతుంది. దానికి భిన్నంగా ఏదైతే ఈ రోజున మన రాష్ట్రంలో చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి మనుషులు కానీ ఇంత ప్రజలు ఇంత కష్టాల్లో అల్లాడుతుంటే కూడా, ఆ 74 ఏళ్ళ వయసులో ఆ మహానుభావుడు అంత కష్టపడుతుంటే కూడా కనీసం ఒక్క మాట బాబు గారు బాగా చేస్తున్నాడని చెప్పే మనస్తత్వం, ఆ మనస్సాక్షి కూడా లేకపోయినా కూడా కనీసం బురదేయకుండానే ఉండాలి. సో ఏ విధంగా బురదేస్తున్నారు, ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు, ఏ విధంగా బ్యారేజ్ని కూల్చేయాలని చూశారు, మీరు అందరూ చూశారు. సో లాస్ట్లో కూడా మల్లారెడ్డి గారు ఒక టెస్ట్ కూడా ఇచ్చారు. మీరేంటి పార్టీ మారుతున్నారని ఊహాగానాలు ఉన్నాయి, ఏంటి పార్టీ మారుతున్నారని అడగడం జరిగింది ఒక విలేకరి. దానికి ఆయన గమ్మత్తైన సమాధానం చెప్పాడు. అంటే ఇటు కర్ర ఎరగకుండా పాము చావకుండా అది ఇప్పుడు కాదులే, సమయం వచ్చినప్పుడు చెబుతా అన్నాడు. అంటే ఆయన మనసులో కూడా ఏదో ఉంది. అంటే కొన్ని ఊహాగానాలు అవుతూ జరుగుతున్నాయి ఇక్కడ. ఏది మన తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా అడుగులు వేస్తున్నారని, సో దానికోటమే ఉన్న పాత కమిటీలన్నీ క్యాన్సిల్ చేశారని, తొందరలో కొత్త కమిటీలను ఎన్నుకుంటారని, సో పార్టీని కాస్త స్పీడ్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక డైనమిక్ లీడర్ని కూడా అధ్యక్షుడిగా కూడా నియమిస్తారని చెప్పి కూడా జరుగుతున్నాయి. ఆ తరుణంలో కూడా బహుశా మల్లారెడ్డి గారు కూడా పార్టీలో చేరతారనే ఊహాగానాలు కూడా జరుగుతున్నాయి. సో ఏదైనా కూడా మనం చూస్తున్నాం, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరు. ఏదేమైనా కూడా వేరే పార్టీలో ఉంటూ కూడా, టీఆర్ఎస్లో ఉంటూ కూడా, సో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చంద్రబాబు నాయుడు అంటే గిట్టదని తెలిసి కూడా ఆయన ఉన్నది ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ప్రైజ్ చేసి మాట్లాడటం నిజంగా అది మనం కూడా ఆహ్వానించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. సో అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా ఉండాలి. లాస్ట్ టైం కూడా చూశారు మీరు, నగేష్ గారు, ఆయన కూడా పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే. సో ఆయన ఏ విధంగా వెళ్ళి బాబు గారిని ఆలింగనం చేసుకున్నాడు, ఏ విధంగా వాళ్ళు ఆ పాత విషయాలు గుర్తు చేసుకున్నాం కూడా చూసాం మనం. ఆయన ఈ రోజు పార్టీలో లేకపోయినా కూడా వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ని చూసాం. సో ఇప్పుడు బయట ప్రజలే మాత్రమే కాకుండా, ఫ్రెండ్సే కాకుండా ఈ రాజకీయ నాయకులు కూడా ఈ వరవడికి శ్రీకారం చుడితే మంచిది అనుకుంటాను నేను. ఏది మన పార్టీ కాకపోయినా లేకపోతే ఆ పార్టీని విడిచిపెట్టి వచ్చినా కూడా, ఇప్పుడు పార్టీని విడిచిపెట్టి బయటకు వచ్చి అంతవరకు మా నాయకుడు ఇంద్రుడు చంద్రుడు అని బయటకు రాగానే అమ్మలక్కలు తిట్టిన నాయకులను కొంతమంది చూసాం. సో ఇది వచ్చిన పార్టీ యొక్క అధినాయకుడి యొక్క మెప్పు పొందడం కోసం ఈ విధంగా మాట్లాడితే మనం వాళ్ళ యొక్క మనసుని గెలుచుకుంటామనే ఒక కుటిల బుద్ధితోటి, ఒక చిల్లర మనస్తత్వంతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. సో అలా కాకుండా ఏదైతే మల్లారెడ్డి గారు నిన్న వ్యక్తం చేశారో ఆ విధంగా ప్రతి వాళ్ళు ఒక్కళ్ళు కూడా మంచి జరిగినప్పుడు మంచి అని చెప్పండి, లేదా చెడు జరిగితే చెడు అని చెప్పండి, ఎక్కడైనా తప్పు జరిగితే తప్పును ఖండించండి. అంతేగాని అసలు తప్పు చేయకపోయినా కూడా ప్రతిదీ కూడా భూతద్దంలో చూస్తూ ప్రతిదానికి కూడా మీరు కోడిగుడ్డుకి ఏకలు పీకుతూ ఈ విధంగా బురద జల్లేయడం అనేది ఇది మంచి కాదు. ఇప్పటికైనా సరే ఆ వైఎస్ఆర్సీపీ నాయకులకి కానీ జగన్మోహన్ రెడ్డికి చెప్పింది నేను ఒకటే, మల్లారెడ్డిని చూసి నేర్చుకోండి.
పార్టీలో ఉన్నా లేకపోయినా వేరే పార్టీలో ఉన్నా కూడా ఏ విధంగా బాబు గారిని ప్రైజ్ చేశాడు, ఏ విధంగా బాబు గారి యొక్క గొప్పతనాన్ని కొనియాడన్నది మీరు కాస్త గడ్డి తినడం మానేసేసి, కాస్త అసిద్ధం తినడం మానేసేసి, ఆయనలాగా అన్నం తిని ఆయనలాగా కాస్త ఆ మంచి మాటలు మాట్లాడుతూ చేసుకుంటే ప్రజలు కూడా హర్షిస్తారు, చూసే వాళ్ళకు కూడా సబబుగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే మీ వైఖరి మార్చుకోవాలని చెప్పి వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే.